మహాకృపగల దేవానికి స్తోత్రం ఉన్నాడు ప్రభువా. ఈ పరిశుద్ధ నామస్తుతి చెల్లిస్తున్నాను. మరొక దినం ప్రసాదించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినమంతా ఇప్పుడు ప్రభా రక్షణ కవచంలో కాపాడి సంరక్షించేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సందేహాల ప్రభా నీ వాక్యదానం చేయించుండగా నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచమని, మాతో ఉంచమని, యేసయ్య సన్నిధానికి ప్రపంచమంతా కూడా బయటికి వెళ్ళొద్దని అంటే ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అంటే ఇది మీ సేఫ్టీ కోసము, ఇతరులు కూడా మీ వల్ల ఒకవేళ మీకు జబ్బు ఉంటే కింద సోకకుండా ఉంటుందని వాళ్ళు. కానీ కొందరు డిఫై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని చర్చెస్ కూడా రన్ అయినాయంట. వారు చర్చ్ రన్ చేసినారు, గ్యాదరింగ్ అయినారు. ఇది ఏమైనా మనకు ఒక నిర్ణయం తీసుకొని ఒక సిచ్యువేషన్లో ముందుకెళ్తేప్పుడు దేవుని నడిపింపు అవసరం. ఆ రోజులో అపొస్తలుల కార్యములు చూస్తే పౌలు కానీ పేతురు ఒకసారికి వెళ్తేప్పుడు ఒకసారి పరిశుద్ధాత్మ వాళ్ళని స్టాప్ చేసిందని కూడా ఉంది. స్టాప్ దెమ్ ఫ్రమ్ గోయింగ్ దేర్. పేతురుతో ఇంకో విధంగా మాట్లాడాడు, నేను అన్నిలతో ఎప్పుడు కలవలేదంటే అన్నిలు కలవమన్నాడు. సో ఆ గైడెన్స్ కావాలి. గైడెన్స్ లేకుండా మనము చేయకూడదు. సరే, ఈ దినం మనము ఒక వాక్య భాగాన్ని చదివి మనము మన ధ్యానాన్ని మొదలుచుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. ఈ రెండో భాగం చూస్తే ఈ మంచి పోరాడవలనని దట్ దౌ బై దెమ్ మైటెస్ట్ వార్ ఏ గుడ్ వార్ఫేర్ అంటే వార్ఫేర్ పదాలు పౌలు వాడుతున్నారు. అంటే యుద్ధము లేదంటే యుద్ధ ఒక వాతావరణం అని చెప్పేసి. ఎందుకు పౌలు వై ఈజ్ ట్రైయింగ్ టు మేక్ ఏ వార్, యుద్ధం లాంటి పదాలు ఎందుకు వాడుతున్నాడు? ఒకసారి అసలు తిమోతి ఎవరో చూద్దాం మనం. తిమోతి అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోని ఈకోనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించింది. సరే, ఇక్కడ ఈ తిమోతి అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను మంచి రిపోర్ట్ ఉంది అతని గురించి. లిస్త్రాలో కదా, ఆ ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ వచ్చేసి గ్రీక్ దేశస్తుడు, మదర్ వచ్చేసి యూదురాలు. ఇతను ఒక విశ్వాసి కదా, అవునేనా? మనం మొదటి రోజు చదివినామా? విశ్వసించిన అంటే ఫ్రమ్ బిలీవర్స్ ఫ్యామిలీ. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. అంటే పౌలు ఇది కూడా ఈ లెటర్ తిమోతికి రాస్తూ అతను ఏమంటే పెద్దలు చేయిపెట్టి మీద అంటే అతను చేయిపెట్టి ప్రార్థించాక అతనికి ఒక గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చింది. దాన్ని మాత్రం నువ్వు అలక్ష్యం చేయొద్దని అంటున్నా. అంటే ఈజ్ ఎ గుడ్ బిలీవర్ అండ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ బిలీవర్. ఈజ్ గిఫ్టెడ్ ది హోలీ స్పిరిట్. తిమోతికి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. పౌలు అతనితో జతబా పనివాడుగా, అంటే పౌల్కి అతను అసిస్టెంట్ ఉన్నాడు యాక్చువల్లీ పరిచర్యలో, ఇవాంజలిస్ట్. ఇతను మనలో ఉన్న పరిశుద్ధాత్మ అంటుంది, నివసించు పరిశుద్ధాత్మ. సో ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది తిమోతిలో. ఈజ్ ఎ గుడ్ రిపోర్ట్, మంచి పేరుంది అతనికి. విశ్వాసి కుటుంబము, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, వరములు గలవాడు. ఈ తిమోతికి రాస్తూ ఏమంటే నువ్వు మంచి పోరాటం తెలుగు పోరాటం ఉంది, ఇంగ్లీష్లో మేక్ గుడ్ వార్ ఫేర్ అని ఉంది. వార్ అనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే ఇతను ఒక ఈవెన్ ఈ కాల్సిమే సోల్జర్, ఒక యోధుడు లాంటి కూడా అంటాడు. ఎందుకు పౌలు ఈ పదాలు వాడుతున్నాడు? ఇది మినిస్ట్రీ.
మినిస్ట్రీ, సేవ, తర్వాత పౌలు చేస్తున్న పనుల్లో ఇతనికి తోడ్పడేవాడు. కానీ ఈ టర్మ్స్ అంటే ఏంటి? యుద్ధము లేకపోతే పోరాటము అని ఎందుకు అంటున్నాడు? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. పౌలు ఎఫెసీయులకు రాస్తున్నట్టే మనం పోరాడుతున్నది అంటే దిస్ మినిస్ట్రీ ఆర్ దిస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ వార్ విత్ ది ఫ్లెష్, అంటే శరీరంతో కాదు. నేను ఏమంటున్నాడు మళ్ళీ? ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు, అంటే మూల భాషలో ఏముందంటే రక్త మాంసంతో కాదు, అంటే నాట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అని. ప్రధానులతోనూ, అంటే ఈ ప్రధానులు ఎవరు? మనుషులే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వీరితో కాదు మనం పోరాడేది దిస్ సంథింగ్ బిహైండ్ దిస్ పీపుల్. అంటే వాళ్ళని వాడుకుంటున్నది ఏదో ఉంది, ఒక శక్తి ఉంది, ఒక ఫోర్స్ ఉంది, దాంతో పోరాడుతున్న మనలు కదా. మన చదవండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనం ఒక వార్ జోన్లో ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ సంథింగ్. అందుకనే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు వార్ఫేర్ అనే పదాలు వాడతాడు. తెలుగులో అయితే పోరాటం ఉంది, కానీ యుద్ధం అనే పదం, వారికి యుద్ధం అని అర్థం వస్తుంది, యుద్ధ వాతావరణంలో ఉన్నాం అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, మనం వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ హ్యూమన్స్. ఈ శరీరంతో మనం పోరాటం లేదు, దాని వెనక ఉన్న ఒక ఫోర్స్తో మనం పోరాడుతున్నాం. ఒక్కోసారి మనకి మన జీవితంలో ఒకసారి ఎదుర్కొన్న సంఘటనలు ఉంటాయి. వై దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్ అంటారు. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, మనిషిలాగా ప్రవర్తిస్తుండదంట. మనం ఒకసారి సమ్ మ్యాడ్నెస్ కదా. ఈ రోజుల్లో సైకోస్ అంటాం, మనం వీళ్ళంటాం. అంటే వాట్ డ్రైవ్స్ దెమ్, వాళ్ళని ఏం నడిపిస్తుంది? సమ్ ఫోర్స్ ఇస్ దేర్. కాబట్టి పౌలు అంటాడు వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ హ్యూమన్స్, వీఆర్ ఫైటింగ్ విత్ సమ్ పవర్ కదా. అందుకనే ఈ యుద్ధంకు కావాల్సిన యుద్ధోపకరణాలు మనకు అవసరం లేదు, వెపన్స్ కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనం. మేము శరీరదారులమై నడుచుకొంచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. అంటే మేము మనుషులమే. పౌలు, తిమోతి, మనం కూడా విశ్వాసం, మనం మనుషులే. కానీ అలా నడుచుకున్నా కానీ మన యుద్ధం అట్లా చేయడం లేదు మనం కదా. 4వ వచనంలో ఏముంది? మా యుద్ధోపకరణములు అంటే మేము యుద్ధానికి వాడే ఒక వెపన్స్ కానీ శరీర సంబంధమైనవి కావు గాని చదువు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి. అంటే వి రిసీవ్ దిస్ వెపన్స్. ఈ వెపన్స్ అన్ని మనం వాడే వార్ఫేర్లో దేవుని దగ్గర నుంచి వస్తాయంట. అంటే యాజ్ ఇట్ ఈస్ మనము పోరాడాలంటే ఒక మనిషితో బలం పోరాడచ్చు, కొట్లాడచ్చు, కుస్తీ లేని బాగా చేయొచ్చు. కానీ ఒక ఫోర్స్ అదర్ దెన్ ఈ భూమి కాకుండా, లేకపోతే ఈ భూమిలో ప్రస్తుతం ఉన్న లోకనాథుడు యొక్క శక్తి అనుకో, దాంతో పోరాడి కనపడ్డాడు. ఈజ్ ఆల్సో ఎ సూపర్ న్యాచురల్ బీయింగ్. సో మనం వాటితో పోరాడాలంటే కూడా ఈ శరీరానికి సంబంధించిన ఉపకరణాలు పనికిరావు, దేవుని దగ్గర నుంచి. అందుకనే పౌలు అంటున్నాడు ఈ వార్ఫేర్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వి కెనాట్ విన్ విత్ దెమ్ విత్ అవర్ ఫిజికల్ థింగ్. చాలాసార్లు మనం చూస్తాము, మనం పోరాడతాం, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఏదో వాళ్ళని మనం ఓడించాము, చేసి తగ్గించేస్తామని చెప్పేసి. కానీ వాడు మళ్ళీ రేపు మనకు హాని చేయొచ్చు కదా, మళ్ళీ రేపు వాడి వెనుకున్న ఫోర్స్ మనల్ని అటాక్ చేయొచ్చు. సో పౌలు ఇక్కడ ఈ యుద్ధోపకరణల గురించి మళ్ళీ ఎఫెసీయులకు రాసినప్పుడు వివరిస్తాడు. ఇందాక చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ నుంచి 18వ వచనం వరకు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది బ్రాకెట్ ఏమైనా ఉందా? ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇక నా బైబిల్లో మాత్రం బ్రాకెట్ లో దేవుని దగ్గర నుంచి, లేదంటే దేవుని నుంచి సర్వాంగ అంటే హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్.
హోల్ ఆర్మర్ ఆఫ్ దేవుడు సర్వంగ కవచం ఏంటి ఒకసారి మనం వాటిని చూసి 14. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఏమండి సత్యం మీ నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యం సత్యం కనపడుతుందా? సత్యం కనపడుతుంది నీకు. యూ కెనాట్ ఇట్స్ అబ్స్ట్రాక్టింగ్. అంటే అది మనము ఒక బల్లెమో ఒక ఈట అంటే కనపడుతుంది. సత్యాన్ని నడుము కట్టుకోమంటే ట్రూత్ అనమాట. అది ఇట్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్ కాబట్టి స్పిరిచువల్ వెపన్ ఇది, ఆత్మకు సంబంధించింది అంతా. తర్వాత నీతి ఇది కూడా కనపడుతుందా? అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ దిస్ ఫైట్, ఈ యుద్ధం నువ్వు గెలవాలంటే ఇక సత్యం ఉండాలి, నీతి ఉండాలి. ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయము. నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన. సమాధాన అంటే పీస్, దట్ ఆల్సో ఇస్. సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. విశ్వాసం ఇవన్నీ కూడా స్పిరిట్ కు సంబంధించినవి. ఇవన్నీ విశ్వాసం. తర్వాత దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదు. మరియు రక్షణ అయిన శిరస్థానమును. రక్షణ అంటే సాల్వేషన్. యూ షుడ్ బి సేవ్డ్ ఆల్సో టు ఫైట్ ది డెవిల్. సాతాను కానీ ఈ లోకంలో మనము ఈ స్పిరిచువల్ యుద్ధం పోరాడాలంటే యూ షుడ్ బి సేవ్డ్. యూ షుడ్ హ్యావ్ ది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. స్క్రిప్చర్ లేకపోతే యూ కెనాట్ ఫైట్ ద డెవిల్. యేసు ప్రభు అరణ్యంలో ఉపవాసముల తర్వాత బయటకు వచ్చిన తర్వాత సాతాను వాక్యంతోనే పోరాడినాడు. యేసు ప్రభును ఓడించాలని చూసినాడు. అంటే వక్కీకరించి ఎలాగైతే అవ్వను పడగొట్టినాడో యేసు దేవుడు. కానీ యేసు ప్రభుకు స్క్రిప్చర్ తెలుసు. ప్రతిసారి కూడా ఇట్ ఈస్ రిటర్న్ అన్నాడు. మనకు కూడా వీ షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఎంతమంది మనము వాక్యంలో కంఠస్థాన్ని అన్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు నీకు వాక్యం తెలుసా టు అప్లై దట్ వర్డ్. ఎందుకంటే రెండంచుల ఖడ్గం అని మనకు తెలుసు మనకు కదా. మరి ఇది ఈ ఖడ్గం మన దగ్గర ఉందా? కాబట్టి మరొకసారి మనం వరుసగా చదువుకుంటే మీకు మళ్ళీ అర్థమవుతుంది. 13వ వచనం నుంచి చదువుతాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని. అంటే ఆపద్దినం అంటే వెన్ యు ఆర్ ఇన్ సిచ్యువేషన్ యు ఆర్ ఫైటింగ్, యుద్ధం చేసేటప్పుడు. సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు. అంటే నువ్వు గెలవాలి అవుతున్నావు అని. యూ హావ్ టు బికమ్ పవర్ఫుల్. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని. నీ సొంతది కాకుండా దేవుడి సర్వాంగ కవచం ధరించుకోవాలి. అదేంటంటే చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని. సత్యము. నీతియను మైమరుపు తొడుక్కొని. నీతి. పాదములకు సమాధాన సువార్త వలనైనను. సమాధాన సువార్త. సిద్ధ మనసును జోడు తొడుక్కొని. సిద్ధ మనసు అంటే ఏముంది? గాస్పుల్ ఆఫ్ పీస్. తర్వాత షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఫీట్ షార్డ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ పీస్. తర్వాత విశ్వాసం అనే డాలు. అంటే విశ్వాసం కూడా ఉండాలి మనకి. ఇందాక మాట్లాడుకున్నాము. విశ్వాసం లేని మనము ఈవెన్ కెనాట్ ఫైట్ విత్ ది డెవిల్. అది ఏమవుతుంది? ఆ విశ్వాసం డాలు ఉంటే సాతాను మన మీద వేసు అగ్నిబాణాలన్నీ కూడా మనము ఎదిరించవచ్చు. తర్వాత 18 వచ్చిన ఒక మాట. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆత్మ వలన యువర్ ప్రేయర్ షుడ్ బి స్పిరిచువల్, నాట్ విత్ దర్. ఇప్పుడు కొందరు పదే పలికిన పదాలు పలుకుతుంటారు ప్రార్థనలో. ఊరికనే దెర్ ఇస్ నో స్పిరిట్ అని అట్ ఆల్ ఇన్ దట్. దెర్ ఫీల్ లేదు అసలు. అంటే కొందరు ఏడుస్తే ఫీల్ వస్తుంది, ఊరికి ఏడుస్తుంటారు. నువ్వు ఏడుస్తే రాకూడదు అది. దట్ నువ్వు అట్లా కనెక్ట్ కావాలి దేవునితో. ఎలాగా? ఆత్మలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విధమైన సమస్త పరిశుద్ధ నిమిత్తమును. అంటే యూ షుడ్ ప్రే ఫర్ ఈవెన్ ది హోలీ పీపుల్. పరిశుద్ధుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం ఈ సర్వంగ కవచం ఉంటే కానీ యుద్ధం చేయాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ యూఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధ రణరంగంలో ఉన్నాము అనిపిస్తుంది. యుద్ధం చేస్తాం. సో ఇది సాతాను మన మీదికి దాడి చేసినప్పుడు పౌలు గారు తిమోతి అనే యవనస్తునికి అంటే తర్వాత చెప్తాడు. తిమోతికి పౌలు గారు ఏం చెప్తుంటే ఎలాగా డీకన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరు ఎట్లుండాలని చాలా విషయాలు వివరిస్తాడు. అని చెప్తూ యూ హ్యావ్ టు టీచ్ దెమ్ అని చెప్పి, నువ్వు కూడా ఈ పోరాటంలో సరిగా పోరాడకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి యువర్ ఎ వారియర్, నువ్వు ఈ వార్ఫేర్లో మంచి వార్ చేయమంటాడు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. పౌలు గారు అన్నట్టు ఎఫెసీయులకు రాసినట్టు మనం మనుషులతో కాదు పోరాడేది. సపోజ్ చాలా సంవత్సరాల క్రితం మా ఒక అధికారి మా మీద కొద్దిగా
సండే అని రెస్ట్ ఇవ్వకుండా చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు వేరే మన విశ్వాసం ఏమంటే డోంట్ వరీ, నువ్వు ప్రార్థన చేయను, ఎందుకంటే యువర్ నాట్ ఫైటింగ్ విత్ దట్ పర్సన్. ఆయనతో పోరాటంలో నువ్వు ఒక సిస్టమ్తో పోరాడుతున్నావు. ఆ సిస్టమ్ ఎవరి ద్వారా అవుతుంది మనకు తెలియదు, కాబట్టి ప్రే అన్నారు. దేవుడు ప్రార్థన చేసిన ఖచ్చితంగా మనకు అనుకున్నది మనకి ఇచ్చినాడు. సో వీఆర్ ఫైటింగ్ లేదు. ఇది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వార్ కూడా ఒకటి ఉంటుంది, మనలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది, అంతర్ పోరాటం ఒకటి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 వచ్చిన నుంచి చూద్దాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. మళ్ళీ చూద్దాం. నా యందు అంటే పౌలు గారు అంటున్నాడు, సంథింగ్ ఈజ్ ఇన్ మీ, నాలో అంటే నా శరీరం మందు అంటున్నాడు. ఏది మంచిది ఏది నివసించలేదు నేను ఎరుగుతున్నాను, నథింగ్ గుడ్ ఇన్ మీ. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు? మనం పాపం చేసిన రోమి రాసిన పత్రికలు ఉంది కదా, ఎవరు లేరు నీతిమంతులు, అందరూ పాపం చేసి దేవుని కృప నుంచి దూరమైనారు. ఎవ్రీబడి హ్యాస్ సిన్. ఈ సిన్ ఎట్లా వచ్చిందంటే మనకు జన్మతర వచ్చింది. అది దిస్ ఇస్ బైబుల్ అంటే మనకు ఆదాం నుంచి మనకు వచ్చిందని చెప్పేసి అని ఏమంటున్నాడు, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. హీ వాంట్స్ టు డూ గుడ్, బట్ బికాస్ దిర్ ఇస్ సంథింగ్ ఇన్ హిస్ బాడీ, ఆ సిన్ అనే ఒక లా ఉంది కదా, అది చేయడం లేదు. కంటిన్యూ చేయండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే ఈ వాంట్స్ టు డూ గుడ్. ఎందుకు? మనిషిని దేవుడు మంచివాడిగా చేసినాడు, కాకపోతే ఇలా ఉన్న ఒక నియమం ఏం చేస్తున్నట్టు అది చేయనీకుండా ఉంది. తర్వాత నేను కోరని దాన్ని చేసిన ఎడలా దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇంకనూ నేను కాదు. ఎస్, పౌలు అంటున్నాడు, బికాజ్ ఆయన మారిపోయాడు కాబట్టి, యేసు ప్రభువుని ఎరిగినాడు అని చేసినాడు కాబట్టి ఇప్పుడు అట్లా జరుగుతుంటే నేను చేయడం లేదు అంటున్నాడు. నాలో ఉన్న ఆ నియమం, సమ్ లా ఇస్ దర్. అంటే ఇక్కడ మనిషికి బయట ఫోర్స్తో పోరాడాలి, తన శరీరంలో కూడా తన మెంబర్స్లో కూడా పోరాడాలి కదా. మనము ఇవన్నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అంటాము, ఆకలి, కోరిక కదా, కోపము, ద్వేషము, అసూయ, పగ, ఇవన్నీ. బట్ దిస్ ఈజ్ ఎ లా ఆఫ్ సిన్ ఇన్ us. మనలో ఉన్న పాప నియమమే మనల్ని అలా చేయనిస్తుంది. ఇప్పుడు మనము లోకరీతిగా వెళ్ళినామనుకో, ఇది జస్టిఫై చేస్తుంది దీన్ని. లోకరీతికి వెళ్తే ఏంటి, సపోజ్ మన మీదకి ఒక దేశం యుద్ధానికి వచ్చింది, మన యుద్ధానికి వెళ్తాం, అది నియమం అంటాం మనం, అది నియమం అంటాం. కానీ ఇది ఏ వలన వస్తున్న యుద్ధం మీదకి వాళ్ళు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? వాళ్ళు మన మీద ద్వేషమా, మన మీద ఆక్రమించడానికి వస్తున్నారా, మన తప్పిదం ఉందా? అంటే ఎవ్రీబడి హ్యాస్ ఇన్సైడ్ దెమ్ ఇన్ దర్ బాడీస్ సంథింగ్ విచ్ మేక్స్ దెమ్ డూ విచ్ ఇస్ నాట్ గుడ్. చాలామందికి తెలుసు తప్పితం అని చెప్పేసి, చాలామందికి తెలుసు ఇది రాంగ్ అని చెప్పేసి, ఇది వ్యతిరేక, కానీ సంథింగ్ మేక్స్ దెమ్ డూ కదా, ఏదో వాళ్ళు చేయనిస్తుంది. చదవండి 21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనపడుచున్నది. అంటే పౌలు కనుక్కుంటున్నాడు, ఒక నియమం ఉంది, ఇట్ ఈస్ మేకింగ్ మీ డూ కదా, మేలు చేయకుండా చేస్తుంది. తర్వాత అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనపడుచున్నది. వేరొక నియమం నాకు కనపడుతుంది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు. ఎస్, నీ మనసులో దేవుడు ధర్మశాస్త్రం పెట్టాడు, విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ అని పెట్టినాడు, దానికి వ్యతిరేకంగా ఇది పోరాడుతుంటది. నా అవయవములోనున్న పాప నియమమును నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఎస్, ఇట్ ఈస్ క్యాప్టివేటింగ్ మీ. మనసులో నీకు తెలుసు దేవుడు మనకు పెట్టినాడు ఒక నియమం, ఏంటి, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ రాంగ్, ఒక ధర్మం, దాన్ని కూడా చెరపట్టి ఏం చేస్తుంటే నన్ను లోబరుచుకుంటుంది. సో ఇక్కడ ఇందాక మనం చూసినాము, ఎక్స్టర్నల్ వార్ఫేర్ మనకుంది, ఇంటర్నల్ వార్ఫేర్ ఉంది. ఈ లోపల కూడా మనం కొట్లాడుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎస్, అంటే ఇక్కడ ఆఫ్ యువర్ లస్ట్ దట్ వార్ యువర్ మెంబర్స్, నీ అవయములో ఉన్న ఒక దురాశ. అంటే ఏంటి, ఒక నియమం ఉంటుంది, ఎవ్రీథింగ్ బాడీ నీడ్స్ సంథింగ్, దానికి ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని మించిపోతుంటుంది మన బాడీ, దాన్ని మించి మనము దాన్ని పరిగెత్తుంది దానికోసము. సో దీని వల్లనే మనకు వార్స్ జరుగుతున్నాయి అంటాడు. మనలో జరుగుతున్నాయి,
మనలో మ్యానిఫెస్ట్ అయినప్పుడు మన పక్క సొసైటీలో కూడా మనం ఇది చేస్తున్నాం. సింపుల్గా మనము ఈరోజు ఎంత ఒక ఏమంటుంది దాన్ని డిమార్కేషన్, ఇది న్యాయము ఇది అన్యాయం దాని గీతం దాటిపోయినాం. దాటిపోయి మన కాన్షియస్ను కూడా సైతానికి అప్పచెప్పేసి వీఆర్ ఫైటింగ్. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బైబిల్లో యేసుప్రభు పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించినట్టే ఈ శక్తి లేకపోతే మనం ఇంత పోరాడలేము. ఇవన్నీ చేసి వాడు ఎనికించి మనం నడిపించేవాడు సాతానే. హీ పుట్స్ ఆల్ దిస్ థాట్స్ ఇన్ అస్. జస్టిఫికేషన్ ఇస్తాడు, ఇది న్యాయం అంటాడు, ఇది కరెక్ట్ అంటాడు, ఇది తప్పు కాదంటాడు. కానీ మనము దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మన మనసులో ఉంది, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. దానికి లోపడాలి మనం. గలితీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం, 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించు. ఏంటి? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించు. ఒకరు పరస్పరంగా యుద్ధం ఆడుతుంటాయి. తర్వాత ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయించిరో వాటిని చేయకుందురు. వాట్ యు డిసైడ్ టు డూ, అది డిసిషన్ తీసుకోకముందే ఈ పోరాటం ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఒక చిన్న వాక్యం చూసినాను. మనలో 2 నియమాలు కలగమని అంటున్నా కదా, అవి 2 ఉల్ఫ్స్ కింద పోల్చు. ఒక అతను రెండు తోడేలు ఉన్నాయి అనుకుందాము, ఒకటి మంచిది అనుకున్నాం, చెడుది అనుకున్నాం. దేని నువ్వు ఫీడ్ చేస్తే, దేనికి నువ్వు ఆహారం పెడితే అది నేను డామినేట్ చేస్తుంది, అది నేను డామినేట్ ఆ విధంగా నేను నడిపిస్తుంది. నువ్వు మంచిదానికి నువ్వు ఫీడింగ్ చేస్తే బలహీనం చచ్చిపోతుంది. నువ్వు దీనికి చెడదానికి నువ్వు ఫీడింగ్ ఇస్తే మంచి చచ్చిపోతుంది. అలాగే మన శరీరానికి మనం ఫీడింగ్ సరిగా ఇవ్వకపోతే, ఈ నియమంలో ఉన్నదానికి ఏ నియమానికి మనం లోబడుతున్నామో చూస్తే దాన్ని యూ విల్ నో. సో అప్పుడు అది మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ వార్ఫేర్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం అనుకుంటాం కానీ ఇట్స్ సింపుల్ అండ్ నో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు ప్రే లాంగ్, చాలా ప్రార్థన చేయాలా, దేవుని శక్తి కోరాలా. సింపుల్గా నేను ఒకతను ఒకసారి చెప్పినాడు, స్కూటర్ రిపేర్ కోసం ఒకతను దగ్గరికి వెళ్ళినంట. ఆడు చాలా బిజీగా ఉన్నాడు, స్కూటర్ రిపేర్ చేసేవాడు. అన్న నాకు ఇతను సేవకుడు, అన్న నాకు చేయన్నా కొంచెం తొందరగా పోవాలంటే ఆడ పెట్టు నేను చేస్తాను. అన్న లేదు, నాకు చిన్న పని, నాది 5 నిమిషాలు అయిపోతే చేసి వెళ్ళిపోతానంటే ఆడు ఉండవా ఇరిటేట్ అయిపోయి చెప్ప పడేళ్ళని కొట్టినాడు. కొడితే ఇతను మళ్ళీ అన్న చేయన్నా అన్నాడంట. మళ్ళీ కొట్టినాడు, అన్న దయచేసి చేయన్నాడు. అట్లా 7 సార్లు కొట్టినాడంట. ఇసుకొచ్చి ఏం రా నీకు కొడితే నీకు కోపం రాదంటే, అన్న నేను నీవు ఏం చేస్తావు నీకు తెలియదు, నేను అడిగింది ఏంటి, నా పని చిన్నదన్నా, నువ్వు చేయనంటే కూడా సరిపోద్ది, కానీ నువ్వు వచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే నీ ఇలా ఆవేశం ఉంది, నాలో లేదు, నేను క్రీస్తుని నమ్ముకోనని నాయనైతే ఎప్పుడు శాంతంగా ఉంటాడు. మనిషి కదిలిపోయినంట. ఈ కుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ హిస్ టీయర్స్. అన్న నేను చేసి పంపుతా, లేదు నువ్వు నా పని లేదు, నేను చేసి పంపించినాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేన్ని మనం ఫీడ్ చేస్తున్నాం బాడీలో, దేనికి మనం ఆహారం పెడతాం, దేన్ని పోషిస్తున్నాము. మూవీస్, ఫ్రెండ్స్, అవుట్, ఇదేమవుతుందంటే యూ స్టార్ట్స్ డామినేటింగ్ యూ. ఎంత డామినేట్ చేస్తుంటే నేను నడిపిస్తా విధంగా. అంటే దిస్ ఈజ్ నాట్ వాట్ ఐమ్ సేయింగ్, వాట్ ద బైబిల్ సేస్, వాకింగ్ చెప్తుంది కదా. సరే మనం దీని నుంచి రావాలి కదా బయటికి. అక్కడైతే సాతాను పోరాడడానికి మనకు దేవుడు సర్వంగా కవచము ఇస్తా అన్నాడు కదా. వాట్ అబౌట్ ఫైట్ ఇన్నర్ ఫైట్? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ మీకు శిక్ష ఉండదు. తర్వాత క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేది. క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, ఆత్మ యొక్క నియమం, స్పిరిట్ రూల్, లా ఉంటుంది ఒకటి. దాని ఏం చేస్తుంది మనల్ని? పాప మరణ నియమము నుండి నన్ను విడిపించేది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసింది. అంటే ఇక్కడ ఈ టాకింగ్ అబౌట్ క్రైస్ట్. అంటే నేనైతే చేయలేను, క్రీస్తు చేసిన. మేము ధర్మశాస్త్రం పాడగలేను. 10 ఆజ్ఞలు అవన్నీ ఎవరు జీవితంలో బహుశా చేసింటారు, ఏదన్నా ఒకటి చేసింటారు. ఒక 9 చేసినా కానీ సంథింగ్ అబద్ధంగా ఆడింటారు కదా, పక్క దోచుకుంటారు కదా, ఎప్పుడో తల్లిదండ్రులను దూషించుతారు, సంథింగ్ వీళ్ళు. సో ఏ ఒక్కటి తెంచినా కానీ పోయినట్టే. కాకపోతే యేసుక్రీస్తు వారు వచ్చి ఈ ధర్మశాస్త్రం నిర్మించారు. అందుకనే ఆయన పంపించిన ఆత్మ మనలో ఉంటే గిన ఒకవేళ మనం తప్పిదం చేసినా ఆయన ఆత్మ మనను ఆ శిక్ష నుంచి తొలగిస్తుంది కదా. రైట్, 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని
పాప పరిహారం నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించేది. సో మన శరీరంలో ఉన్న పాపముకు ఆయన మీద శిక్ష విధించినాడు. ఎట్లా? పైన వచ్చిన శరీరము 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అంటే ఇప్పుడు నీ శరీరం చాలా ఇష్టపడుతుంది, దాన్ని అనుసరించకుండా నేను ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు మన కొరకు శిలువ మీద చేసిన ఈ పాప పరిహారం చేసిన కాబట్టి విల్ నాట్ బి ఆ శిక్ష విధి కింద ఉన్నాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చండి. ఎస్, ఆత్మానుసారంగా నడుచుకుని దెన్ యూ విల్ నాట్ ఈల్డ్, నువ్వు ఆ శరీరానికి నువ్వు లోబడవు, పాపం చేయడానికి తప్పిదం చేయడానికి నువ్వు లోబడవు. సో మనం ఏం చేయాలా? ఈ ఇంటర్నల్ వార్ఫేర్ గెలవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలా, ఎక్స్టర్నల్ వార్ఫేర్ గెలవాలంటే దేవుడి దగ్గర నుంచి ఆ సర్వాంగ కవచం మనము ధరించాలి. ఈ 18 వచ్చిన చూడండి ఇదే అధ్యాయంలో, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఎస్, అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? సింపుల్, నువ్వు తప్పు చేసినా కానీ యువర్ సినర్ అని చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నావు అనుకో, ఆ ధర్మశాస్త్రం నీ మీదకి వర్తింపజేయకుంటుంది. మరి పౌలు తిమోతికి రాస్తూ ఒక వార్ఫేర్లో ఉన్నామన్నాడు, అది కూడా మనకు కూడా వర్తిస్తుంది. విశ్వాసులకు మనం కూడా వీఆర్ ఫైటింగ్ విత్ సంథింగ్ ఇంటర్నల్ యాజ్ వెల్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్లీ ఈ సైతాన్ వల్ల అనుకుందాము, ఇంటర్నల్ మన పాపం ఎలా వచ్చింది? మనం చేసే తప్పిదం వల్ల. ఈ నియమం కోసం మనం పోరాడాలి. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో మనం అక్కడ తాపుదాం. ప్రియులారా, మీరు పరదేశులని యాత్రికులని అంటే ఈ భూమి మీద మనము వీఆర్ నాట్ పర్మనెంట్, వీఆర్ గోయింగ్ టు గో అవే. కాబట్టి ఇక్కడ దానికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇస్తాం? ఆత్మ సంబంధమైన వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని పై వాటిని వెతకమంట, కింది వాటిని కాకుండా. ఇక్కడ ఈ టెంపరీ ఉన్న దానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, ఇంత వార్ఫేర్ ఎందుకు, మనం ఎందుకు లోబడాలి? అందుకని పై వాటికి ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు లక్ష్యం పెట్టుకుంటే నువ్వు గెలుస్తావు. దెన్ నువ్వు ఆత్మాంశం నడుచుకునేవాడు కాబట్టి రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు యూఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ స్పిరిట్ లైఫ్. దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ అనే అర్థమే కాదు, కానీ నువ్వు అట్లా జీవితం జీవించావు కాబట్టి ఆ జీవితం మీకు ఇక్కడ ప్రసాదించు. మరొకసారి మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కదా, అది మరి అంధకార శక్తులతో అన్నాడు. దానికోసం మన దేవుడు ఇచ్చిన సర్వంగా కవచం ధరిస్తాము. అదేవిధంగా పౌలు గారు అంటాడు మనలో కూడా ఒక నియమం ఉన్నది, అది ఇంటర్నల్ వార్ఫేర్ మెంబర్స్లో ఉంది. యాకోబు అంటాడు మీ మెంబర్స్ అంటే మీ అవయవాల్లో ఉందంటాడు కదా. సెవెరల్ థింగ్స్ కదా, మన ఐస్, మన డిజైర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా పోరాటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలా. ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా గెలుపునంతాం. మరి దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మేము ఈరోజు తండ్రి ఎంతగానో బోధింపబడ్డాము తండ్రి. మా ఆత్మలకు ఉత్తేజం కలిగిందని నమ్ముచున్నాం తండ్రి. అవును ప్రభా, మేము మరి వార్ఫేర్లో యుద్ధ వాతావరణంలో యుద్ధంలో ఉన్నామని, ఆ యుద్ధానికి కావాల్సిన యుద్ధోపకరణలు ప్రభా మేము మరి వాక్యం తెలుసుకున్నాం తండ్రి. మరి అపవాదం జయించడానికి, మాలో ఉన్న పాప నియమం జయించడానికి కావాల్సిన మాటలు, పలుకులు మీరు మాకు వివరించిన విధానం బట్టి మేము ఆచరిస్తున్నాం ప్రభా. అల్పులం తండ్రి, పౌలు గారు చెప్పినట్టు తండ్రి, మేము మంచి చేయాలని ఎంతో ఆశపడుతుంది తండ్రి. కానీ మరి శరీర ఇచ్చలకు లోబడి, అంటే శరీరంలో ఉన్న తత్వానికి లోబడి మంచి చేయగలం తండ్రి. మరి ఆత్మానుసారంగా నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ అపవాదం జయించడానికి ప్రభా నీవు సర్వంగా కవచం ధరించడం తండ్రి. మరి వీటన్నిటిని ధ్యానించడానికి కృప చూపించండి. ఇప్పుడు నా బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచిన పొందాలు చేస్తున్నాం. నిశ్చితమైన ప్రభావం మరో చెప్తున్నాను ప్రభా. మరొక విషయంతో, మరొక ఆత్మీయమైన తండ్రి పలుకులతో మమ్మల్ని హెచ్చరించమని ఈ విన్నపం ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో